హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మసాలా ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది రసం రైస్ ఇంకా ఏదైనా రైస్లోకి మనకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఒక ఎగ్, ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద తరిగి, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న పీసెస్ కింద తరిగి, అందులోనే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్ వేసుకుని ఒక ఎగ్ బాగా బీట్ చేసి వేసుకోవాలండి, ఈ వీడియోలో చూపించిన విధంగా. అలాగే ప్రీ హీట్ ప్యాన్లో మనం ఈ ఆమ్లెట్ని వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇది మంచిగా స్పైసీగా ఉంటుందండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను, మీరైతే మీ టేస్ట్కి తగినట్టు కారం ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ రెసిపీ అనేది వెరీ ఈజీ అండి. ఇది లంచ్ బాక్స్లో కానీ సైడ్ డిష్కి కానీ చాలా బాగుంటుంది. మన ఛానల్ ఇలాగ ఈజీ రెసిపీస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూసారా ఆమ్లెట్ ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో నేను ఎప్పుడు ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నది ఏంటంటే, మనం ఎప్పుడు ఆమ్లెట్ అన్నది సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటేనే మనకి మంచిగా వస్తుంది. హైలో పెడితే మాడిపోతుంది. చూసారు కదా, నేను రసం రైస్లో ఆమ్లెట్ తింటున్నాను. సో మీరు కూడా ఇలా టేస్టీగా ఆమ్లెట్ చేసుకుని తినండి. అండ్ ప్లీజ్ కామెంట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరు కూడా ఇలాంటి ఆమ్లెట్ చేసుకున్నాక నాకు